సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి వాగ్దానము, అది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ లేఖనం. నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదములు వచ్చును. అవును, ప్రభులు వారు సూటిగా మనతో మాట్లాడుతున్నారు. ఎవరు నీతిమంతులు? మరి ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడును లేడని మరి చెబుతున్న పరిశుద్ధ గ్రంథం. మరి ఆ ఒక్కడు ఈ లోకంలో పుట్టినవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. మరి అట్టి నీతిమంతుని యొక్క మార్గమును ఎవరైతే అనుసరించుతారో, ఎవరైతే ఆ నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు అనుసంధానముగా బ్రతుకుతారో, అట్టి జీవితాలు ఎవరైతే ఈ లోకంలో అనుభవిస్తున్నారో వారే నీతిమంతులు. ఆ నీతిమంతుల తల మీదకి దేవుడు ఆశీర్వాదములను సమృద్ధిగా దయచేయగలిగిన దేవుడు. మరి అట్టి దేవునికి మనము ఈ లోకంలో నీతిమంతులుగా కనబడుతున్నామా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మరి ఈ దినము నుండైనా మనమును మన కుటుంబము నీతితో బ్రతకాలని, ఆ నీతిమంతుని యొక్క మార్గమును అనుసరించాలని మనమందరము అనుకున్నట్లయితే, అందరూ కూడా ఈ ఉదయకాల సమయమున ఈ ప్రార్థనలో మీరును మనమును ఏకీభవించి ప్రభువుల వారిని అడుక్కుందాము. మరి ప్రభువుల వారిని ప్రార్థించి, మరి మన యొక్క నీతి మార్గములలో ఏ రీతిగా నడుస్తున్నామో, ఆయన మార్గమును ఎన్నుకొని జీవిస్తున్నామో అందరూ మన ప్రార్థనల్లో ఏకీభించినట్లయితే, మరి ఈరోజు ఉదయకాల సమయమున తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువు నామములో తెలియజేసుకుంటున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరములు కలిగిన నా దేవ, నీ పాదములకు వందనములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం, నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదములు వచ్చును అంటున్నావు. ప్రభువా, నిజమే. మీ యొక్క ఆశీర్వాదములు ఇదిగో ఈ ఛానల్ వీక్షించుతున్న వారందరి తల మీదకు నడిపించమని, అట్టి ఆశీర్వాదకరమైన జీవితాలు ప్రతి ఒక్కరూ అనుభవించడానికి మీరు కృపచూపమని బ్రతిమలాడుకుంటూ, వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు నేను అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.